ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టిలో మంత్రులు జూపల్లి గడ్డం వివేక్ పర్యటిస్తున్నారు. ప్రాణహిత నది దగ్గర మంత్రులు పూజలు చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రాణహిత ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు, సాగునీటి పారుదల వంటి అంశాలపై మంత్రులు లోతుగా సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే బరాజ్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత గణాంకాలు, రైతులకు అందాల్సిన ప్రయోజనాలపై చర్చించారు మంత్రులు. మొత్తంగా ప్రాజెక్టు భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ప్రాజెక్టు పరిసరాలను మంత్రి జూపల్లి పరిశీలించారు. మంత్రితో పాటు వివేక్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మంత్రి వివేక్ కూడా పర్యటించారు. సార్, ఏమేమి గమనించారు? ఏంటి తుమ్మిడిహట్టి మీద మీకున్న? తుమ్మిడిహట్టి పైన వాస్తవంగా 152 లెవెల్కు, బ్యారేజ్ లెవెల్కు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మనం ఈజీగా రోజుకు 2 TMCలు బై గ్రావిటీ ద్వారా తీసుకుపోవచ్చు. ఆ హైట్ తగ్గితే వాటర్ తీసుకుపోయేది సైజ్ తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. అందుకనే పదే మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పదే మనం మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం తపన పడుతూ ఉన్నారు, తహతలాడుతూ ఉన్నారు. కాబట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని ఒప్పించి ఈ కనీసం 150 TMCలకైనా ఒప్పించేటువంటి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుపోవడం కోసం, అంటే ఇక్కడ బ్యారేజ్ నిర్మాణం కోసం ఎంత అంచనా ఉంది? DPR తయారు ఆల్రెడీ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులకు చెప్పడం జరిగింది. అట్లాగే అపాయింట్మెంట్ కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫడ్నవీస్ అపాయింట్మెంట్ కోసం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఇప్పటికే లెటర్ రాయడం జరిగింది. వాళ్ళ కన్వీనియంట్ డేట్ ఇవ్వమని చెప్పని ఈ మాసంలో ఏ డేట్ ఇవ్వలేదో ఆ డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, మంత్రులు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. కాబట్టి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారిని ఒప్పించి చేసే బాధ్యత ముఖ్యంగా ప్రధానమంత్రి గారి పైన ఉంది. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం, నిధుల కోసం. కాబట్టి దీనిపైన పెద్ద మంది చేసుకుని దానికి పర్మిషన్ ఇవ్వాలని మా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సాధించడానికి కృతనిశ్చయానికి రావడం జరిగింది. ముందుకెళ్లి పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఏం తెలియదు. ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. పంపుల పేరు మీద, కాలువల పేరు మీద కాంట్రాక్టర్లు అడిగిన గాడికి దోసిపెట్టడం జరిగింది, దోసుకోవడం జరిగింది. కానీ రైతాంగానికి మేలు జరగలేదు, అది కుప్పగూలింది. ఈ ప్రాసెస్, ఈ అనుమతులు అంతా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? DPR ఏమైనా పూర్తిగా సిద్ధమైందా? అంచనాలు ఎట్లా ఉన్నాయి? అది బీజేపీ ఫడ్నవీస్ గారు ఎంత తొందరగా అనుమతి ఇచ్చే కార్యక్రమం చేస్తే అంత తొందరగా మొదలవుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వము అనుమతి ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా పనులు ప్రారంభించడం, అదేవిధంగా ప్రాసెస్ ముందుకు పోతుందని అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేస్తున్నారు.